హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ. తోటకూర కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఇందులో ఒక టమాటో కానీ ఎండు కారం కానీ ఏవి వేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ తోటకూర ఫ్రైని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చపాతీలోకి అయితే అద్రిపోతుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ తోటకూర ఫ్రై రెడీ చేసుకోవడానికి 5-6 కట్టల తోటకూరని తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. దీంట్లో గడ్డి లాంటివి ఉంటాయి. గడ్డి తీసేసి అలాగే వేర్ల వరకే కట్ చేసి దీన్నంతా కూడా ఒక బౌల్లోకి కానీ బాండీలోకి కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ బాండీలోకి తీసుకున్నాను. ఈ తోటకూరని శుభ్రంగా ఒక 3-4 సార్లు అయినా కడగండి. ఇలా కడిగిన తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఆయిల్లో వేసుకోండి. ఈ తోటకూర ఫ్రైలో ఎండుకారం వేసుకోమండి, పచ్చిమిర్చి కారం వేసుకుంటాం కాబట్టి మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో వేసిన తర్వాత చిల్లుతుంది కాబట్టి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అదే బండి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఆకుకూరలలో కొంచెం పసుపు తక్కువగానే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి తడి మొత్తం పోయిన తర్వాత తోటకూరని ఈ విధంగా సన్నగా తరిగి పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత బాండీపై ఒక ప్లేట్ని పెట్టుకొని దానిపైన వాటర్ని పోసి ఇప్పుడు ఈ తోటకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. పైన ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మనకి ఆవిరితోటే తోటకూర అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా పల్సేస్తూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన తోటకూరని ఫ్రై చేసుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో వాటర్ ప్లేట్ తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పైన ఇలా వాటర్ పెట్టడం ద్వారా తోటకూర అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది, అడుగున మాడకుండా ఫ్రై అయిపోతుంది. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పుని సరి చూసుకొని కావలసినంత వేసుకోండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపైన వాటర్ ప్లేట్ పెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోండి. మనకు ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయినట్లే. వాటర్ ప్లేట్ పెట్టి ఉడికించుకోవడం ద్వారా కర్రీ మరీ డ్రైగా లేకుండా ఉంటుంది. కర్రీనంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించి కమ్మని పచ్చిమిర్చి కారం తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో.
టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ఇలా చేసి పెట్టినట్లయితే తోటకూర అంటే ఇష్టపడని వారు కూడా అస్సలు వదలకుండా తినేస్తారు. అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈసారి పచ్చిమిర్చి కారం వేసి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత కమ్మగా ఉంటుందనేది మీరే కామెంట్ చేస్తారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా అద్రిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ తోటకూర కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.